గృహబలం అంశానికి స్వాగతం. గేట్ల విషయంలో ఎటువంటి గేటు ఎటువంటి సౌఖ్యాన్ని ఆ ఇంటికి ప్రసాదిస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తిరగాలి. ఈశాన్యం గేటు చాలా మంచిది, ప్రతి వాళ్ళు కూడా ఈశాన్యంలో గేటు ఉంచండి అని చెప్తూ ఉంటారు. ఈశాన్యం ఈశ్వర స్థానం. గేట్లు పెట్టి కేవలం ఈశాన్యం నుంచి నడవటం కూడాను చాలా తప్పే. ఈశాన్యంలో గేట్లు పెట్టిన తర్వాత దాన్ని మూసి ఉంచటం సర్వవిధ శ్రేయోదాయకం. ఎందుచేతనంటే నిత్యము ఈశ్వరుడి పైన నడవాలని చెప్పేసి ఎక్కడా వాస్తుశాస్త్రంలో లేదు. ఈశాన్య గేటు పెట్టాలి కాబట్టి పెట్టాం. దానికి తోడుగా మరొక గేటు కూడా మధ్యలో ఉన్నట్లయితే ఆ మధ్య గేటు నుంచే వచ్చేటువంటి జనసందోహం కానీ, ఇంట్లోకి ప్రవేశించేటువంటి తీరుతెన్నులు కానివ్వండి, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి అనే విషయాన్ని ఇక్కడ వాస్తుశాస్త్రంలో ముఖ్యమైన విషయంగా గుర్తిరగాలి. తూర్పు ఈశాన్యంలో గేటు పెట్టిన తర్వాత మధ్యలో కూడా మరొక గేటు పెట్టి ఆ గేటు నుంచి లోపలికి రావటం చాలా విశేషం. ఉత్తర ఈశాన్యం గేటు చాలా పెద్దదిగా ఉంచి ఉత్తర మధ్యలో పెట్టిన గేటు చిన్నదిగా ఉన్నట్లయితే అతగాడికి ఆధ్యాత్మిక తత్వంతో పాటు దాన ధర్మాలు అధికంగా చేయాలనేటువంటి సంకల్ప సిద్ధి కూడా కలుగుతుంది. అదే ఈశాన్యం గేటు చిన్నదిగా పెట్టి ఉత్తరంలో ఉన్నటువంటి గేటు మధ్యలో ఉన్నది పెద్దదిగా పెడితే పరమ పిసినారి తత్వం కూడా వచ్చి తీరుతుందని మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢవంతమైనటువంటి రహస్యం. పడమర వాయువ్యం మంచి యోగాన్ని కలిగించేటువంటి గేటుగానే గుర్తెరగాలి. పడమర దిశలో ఇల్లు కట్టినటువంటి వాళ్ళు మధ్యలో బండిపోవటానికి పెద్ద గేటు పెట్టుకొని వాయువ్యంలో చిన్న గేటు పెట్టుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. అదే ఇంటి మధ్యలో పడమర దిశలో చిన్న గేటు పెట్టి వాయువ్యంలో పెద్ద గేటు పెట్టినట్లయితే ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక దక్షిణ ఆగ్నేయం, దక్షిణ దిశలో ఇల్లు ఉండేటువంటి వాళ్ళకి ఆగ్నేయం గేటు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. దక్షిణ దిశలో ఇల్లు కట్టినప్పుడు దక్షిణ మధ్యలో ఒకటి, ఆగ్నేయంలో ఒకటి, ఆగ్నేయం నుంచే లోపలికి వెళ్ళేటువంటి విధి విధానంగా అమర్చుకోవటం మంచిదే. తూర్పు మధ్య నుండి తూర్పు ఈశాన్యం వరకు కూడా గేట్లు ఉండొచ్చు. ఉత్తరం మధ్య నుండి ఉత్తర ఈశాన్యం వరకు కూడాను చక్కటి గేట్లు పెట్టుకోవచ్చు. పడమర మధ్య నుంచి పడమర వాయువ్యం వరకు కూడాను చక్కటి గేట్లని నిర్మాణం చేసుకోవచ్చు. దక్షిణ మధ్య నుండి దక్షిణ ఆగ్నేయం వరకు కూడాను ఇవి మంచి సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఇక మంచి చేయకుండా చెడు చేసేటువంటి ద్వారాలు ఏమిటి అని గనక మీరు ఒక్కసారి గనక ఆలోచించినట్లయితే దక్షిణ నైరుతి గేటు చాలా అనర్థదాయకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుందని, పడమర నైరుతి గేటు కూడా అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తుందని, తూర్పు ఆగ్నేయం కూడా అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తుందని, ఉత్తర వాయువ్యం కూడా అనర్థదాయకమైన ప్రభావం ఇస్తుందని చెప్పేసి గుర్తెరగాలి. ద్వారాలకు గేట్లకు ఎదురుగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో బోర్లు, గోతులు, నూతులు, నీటి పంపులు మాత్రం ఉండకుండా చూసుకోండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం సుమా. మీ గేట్లు ఎదురుగా బోరింగ్ ఉంది, అక్కడే లోపల గుంట తీశారు. ఆ గుంటలో నుంచి మీరు రోజు గేటు తెచ్చుకొని అలా లోపలికి వస్తున్నారు. ద్వారానికి ఎదురుగానే ఆ గుంట కూడా ఉంది. అలా ఉన్నట్లయితే ద్వారానికి కింద కనుక ఉన్నట్లయితే చాలా ఘోరవంతమైన విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకున్నారు, ఈ ఒక్క పొరపాటు చేశారు, పండంటి కొడుకు ఏమయ్యాడో అలాంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. జాగ్రత్త సుమా. సింహద్వారం అన్ని ద్వారాల కన్నా కూడా పెద్దదిగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఇంటికి కూడా ఇది ముఖ్యమైనటువంటి విషయం. సింహద్వారం చిన్నదిగా పెట్టి దొడ్లో నుంచి బాగా వెలుతురు రావాలండి, మాకు మా ఆవిడ వంట చేస్తూ ఉంటుంది అక్కడ, అటు నుంచి అటు ద్వారం పెట్టానండి దొడ్లోకి ఈజీగా పోవడానికి పెద్దది పెడదాం అనుకున్నానని పెద్దది పెట్టారనుకో, వంట చేయటం సంగతి తర్వాత ఇంటి ఇళ్ళకి అనారోగ్యం మాత్రం చుట్టుకుంటుంది. ఎప్పుడు తగాదాలు గొడవలు అవుతుంటాయి. కాబట్టి ఇంటిలోనికి ప్రవేశ ద్వారం అంటే సింహద్వారం మాత్రం అన్ని ద్వారాల కన్నా పెద్దదిగా, మరీ పెద్దది ఉండకూడదు. ఇల్లు చిన్నది, ద్వారం పెద్దది కట్టారనుకో సర్వసంపదలు కూడా పోతాయి, అది కూడా పనికిరాదు. సింహద్వారానికి గడప తప్పనిసరిగా ఉండి తీరాలి. అందంగా ఉండాలి అని చెప్పేసి గ్లాస్ డోర్లు పెడదాం అనుకుంటున్నామండి, సింహద్వారం బదులు అంటే పనికిరాదు. గృహంలో మాత్రం తప్పనిసరిగా సింహద్వారానికి గడప
అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. ఇటీవల కాలంలో గడపల సంఖ్య తగ్గిపోతోంది. ప్రతి ఒక్క గదికి కూడా గడప లేకుండా మామూలుగా మొండెల్లాగా తయారు చేసేస్తున్నారు. ఆ బండలు వేసేస్తున్నారు. అహో బ్రహ్మాండంగా ఉంది సార్, ఇంట్లోకి ప్రవేశించగానే అంత నీట్గా కనిపిస్తుంది అంటారు. కానీ అసలు సిసలైన వాస్తుశాస్త్రాన్ని పరిజ్ఞానం బాగా అవగాహన చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్క ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాకిలికి కూడాను, ప్రతి ఒక్క ద్వారానికి కూడాను చిన్ని గడపైనా సరే ఉండి తీరాలి అని శాస్త్రవచనం. ద్వారాలు లేదా గేట్ల సరి సంఖ్యలో ఉండేటట్టుగా ఉంచుకోవాలి. అయితే 1 ఉండవచ్చు, లేక 1, 2, 4, 6 ఇలా కూడాను ఉండవచ్చు. అయితే 0తో అంతమయ్యేటువంటి సంఖ్య మాత్రం ఎటువంటి పరిస్థితిలో ఉండకూడదు.